హలో అండి, నేను మీ డాక్టర్ లలితాదేవి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ, అంకుర హాస్పిటల్స్, మదీనాగూడ. ఈ రోజు మనం ఎంబ్రియో డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ డే 3 ఎంబ్రియో అంటే ఏంటి, డే 5 ఎంబ్రియో అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఎగ్ పికప్ రోజు అంటే ఎప్పుడైతే ఊసెట్ రిట్రీవల్ చేసామో ఆ రోజు మనం ఫీమేల్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేస్తాము. అదే రోజు హస్బెండ్ శాంపుల్ తీసుకుంటాం, సెమెన్ శాంపుల్. ఈ ఒక్కొక్క ఊసెట్, మెచ్యూర్ ఊసెట్ లోపల హస్బెండ్ స్పర్మ్ ని మనం ఇంజెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. అయితే ఇది అయిన రోజుని డే 0 లాగా కన్సిడర్ చేస్తాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మేము ఫర్టిలైజేషన్ చెక్ చేస్తాం. అంటే ఏదైతే స్పర్మ్ ని మేము ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసామో అది కలిసిందా లేదా దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. సో అది చెక్ చేసుకుంటాం. దట్ డే విల్ బి డే 1 అండి. అదే రోజు సాయంత్రంకి అరౌండ్ సమ్ 20 hours తర్వాత, అంటే ఈవినింగ్ ఆ టైంకి ఎగ్ అనేది, అంటే ఏదైతే ఫర్టిలైజేషన్ అయ్యిందో మనకి అది 2 cells-గా డివిజన్ అవుతుంది. దాన్ని డే 1 రోజు మనం 2 cell స్టేజ్ చూస్తాం. ఆ నెక్స్ట్ డే అంటే డే 2 రోజు ఈ 2 cells కాస్త డబులింగ్ అవ్వాలి, అంటే 4 cells అవ్వాలి. దట్ ఈస్ ఆన్ డే 2. సో 4 cell స్టేజ్ అంటే ఎప్పుడన్నా డే 2 అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డే 3 రోజు ఏమవుతుందంటే ఈ 4 cells కాస్త డబుల్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ 8 cell స్టేజ్. చాలా మంది అడుగుతుంటారు 8 cell స్టేజ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారంటే డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారు అనమాట. 4th డే ఏమవుతుందంటే ఈ 8 cell స్టేజ్ డబుల్ అవుతాయి. కానీ ఇక్కడ మనం 16 cell స్టేజ్ అన్నాం, దీన్ని మోర్లా అంటాం. మోర్లా అంటే ఈ 12 to 16 cells వచ్చేసి అంటే కాంపాక్ట్ ఒక ముద్దలా తయారవుతుంది. సో దాన్ని మోర్లా స్టేజ్ అంటాం, విచ్ ఇస్ సీన్ ఆన్ డే 4 అండి. ఇప్పుడు డే 5 రోజు ఏమవుతుందంటే బ్లాస్టోసిస్ట్ అన్న డే 5 ఎంబ్రియోని అక్కడ మనం లోపల ఇన్నర్ సెల్ మాస్ చూస్తాము. బయట వచ్చేసి ఏమన్నా ట్రోఫెక్టోడమ్ చూస్తాము. ఇన్నర్ సెల్ మాస్ నుంచి ఏమన్నా మనకి ఫీటస్ ఫామ్ అవుతుంది, అంటే బేబీ ఫామ్ అవుతుంది. ట్రోఫెక్టోడమ్ సెల్స్ అన్ని కాస్త మనకి ప్లెసెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో చాలా మందికి డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారా, డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారో కూడా తెలియదు. సో డే 3 అంటే 8 cell స్టేజ్, డే 5 అంటే బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు అనమాట. అండ్ ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం మనకి బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్. ఎన్ని రోజులైతే ఎంబ్రియో బయట పెరిగి ఉంటుందో ఎక్కువ రోజులు, దట్ విల్ హ్యావ్ పొటెన్సీ మోర్. సో అది డే 5 ఎంబ్రియోస్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్ దాన్ డే 3 ఎంబ్రియోస్. థ్యాంక్ యూ.